జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు మీకు రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులతో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమ స్థానంలో కుజుడు రాబోతున్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉన్నది మ్యారేజ్ పరంగా మాత్రం. సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు మీకు అష్టమ స్థానంలోకి 22వ తారీఖున వక్రించి రాబోతున్నారు. కొంచెం మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అనేది ఎక్కువగా ఉంటాయి. 22వ తారీఖు తర్వాత మాత్రం విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమ స్థానంలోకి శుక్రుడు నిలబడతాడు. 25వ తారీఖు నుంచి కన్యారాశులు నిలబడతారు కాబట్టి కొంచెం లలితా సహస్రం పారాయణం చేయండి. కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. 25వ తారీఖు తర్వాత మాత్రం ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం మీకు బీపీకి సంబంధించిన విషయాల్లో, థైరాయిడ్కి సంబంధించిన విషయాల్లో మరియు డయాబెటీస్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం 22వ తారీఖు తర్వాత మాత్రం తగ్గించి పెట్టుకోండి. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బుధుడు కర్కాటక రాశిలో బలం తక్కువగా ఉంటారు, వక్రించి ఉంటారు. బుధుడు వక్రించి ఉండటం మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ పరంగా ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. మీకు బిజినెస్లో చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగ్గించి పెట్టుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.